సో ఫైనల్గా రాజేంద్ర ప్రసాద్ గారు అయితే సారీ చెప్పిర్రు. అండ్ చేతులెత్తి మొక్కుతూ ఇంకోసారి నేను ఏ మీటింగ్లో కానీ వాళ్ళు పెట్టుకున్న సినిమా ప్రెస్ మీట్లలో కానీ ఓవర్గా నేను మాట్లాడను, సైలెంట్గా ఉంటాను, అసలు ఎవరిని కూడా నేను హర్ట్ చేయను అని చెప్పేసి అయితే మాట్లాడిండు. సో నిన్న ఒక సుమన్ టీవీ ఇంటర్వ్యూ అంటే ఈ ఇష్యూ జరిగిన తర్వాత రోషన్ అనే వ్యక్తి వెళ్ళడం జరిగింది. సో ఆయనకి ఎక్స్ప్లెనేషన్ చేసిండు అక్కడ ఏం జరిగింది అనేది. వాళ్ళందరూ నా బంధువులాగా ఫీల్ అయ్యి నేను అలా మాట్లాడతానే కానీ నేను అసలు అట్లా వాళ్ళని కించపరచను. కానీ అనుకోని సందర్భంలో ఆ మాట వచ్చుండొచ్చేమో కానీ నాకు వాళ్ళకి కొన్ని సంవత్సరాల బంధం ఉంది. సో దాన్ని అట్లా తప్పుగా అర్థం చేసుకొని అయితే నిజంగా నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు అన్ని ఛానళ్ళు, దీంట్లో వ్యూవర్షిప్ కోసం ఏదేదో చేస్తున్నారు. కానీ అయినా కూడా నేనేం భయపడను అని చెప్పేసి అయితే మాట్లాడుతున్నాను ఈయన. సో ఈయన కూతురు చనిపోయింది కదా, మీరు ఏమైనా మెంటల్గా అప్సెట్ అయ్యారా అని చెప్పేసి కూడా అడిగితే లేదు దానికి అట్లా ఏం లేదు, నేను అంటే కొంచెం ఉన్నది కానీ అలాంటిది ఏం లేదు, నేను పర్ఫెక్ట్గా ఆల్రైట్గా ఉన్నా, నేను షూట్లో కూడా ఆల్రెడీ ప్రజెంట్ పాల్గొంటున్నాను, నేను నాకు అట్లాంటి ఇబ్బంది లేదు. ఆలియే నాకు ఫోన్ చేసి మరి అన్నయ్య ఇట్లా అనుకుంటున్నారు సోషల్ మీడియాలో వీడియోస్ మీరు నన్ను ఇట్లా తిట్టిరని చెప్పేసి వీడియోల మీద వీడియోలు చేస్తున్నారు, ఏం చేయమంటావు అన్నయ్య, నాకైతే బాధ అనిపించింది మిమ్మల్ని అట్లా తిడుతూ ఉంటే అని చెప్పేసి ఆలియే నాకు ఫోన్ చేసిండు అని చెప్పేసి అయితే రాజేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చిండు. సో మేమేం బాగానే ఉన్నాం కానీ బయట వాళ్ళ వల్లనే బ్లేమ్ అవుతున్నాము అని చెప్పేసి అయితే రాజేంద్ర ప్రసాద్ చెప్తున్నాడు. సో ఈయన స్టార్టింగ్లో నుంచి కూడా మంచి హీరోగా మంచి స్థాయికి వచ్చినప్పుడు ఈయన అసలు రెమ్యునరేషన్ డిమాండ్ కూడా చేయలేదంట ఎవరిని. సో ఆ విషయం కూడా బయటకు వచ్చింది. ఎనీవే మంచి వ్యక్తే కానీ వీళ్ళతో క్లోజ్నెస్ బాగా అంటే ఎన్నో సినిమాలు చేసిన అది ఉండడం వల్ల బూతులు తిట్టుకుంటూ ఉంటారు. ఇంకా అది కామన్గా చెప్పాలంటే తిట్టుకోవడం అంటే రారా బేరా పోరా ఇవి కూడా కలుస్తూ ఉంటాయి దాంట్లో, మన గలీల పూరలు తిట్టుకున్నట్టు సేమ్ అట్లనే తిట్టుకున్నారు. కాకపోతే ఇంట్లో ఏమైందంటే ఆ పదం వాడిండు. సో దానివల్ల అయితే ఎఫెక్ట్ అయింది. కానీ క్షమాపణలు చెప్పిండు, ఇంకోసారి ఎవరిని ఉద్దేశించి నేను ఇట్లా మాట్లాడను. రీసెంట్గా కూడా రాబిన్ హుడ్ సినిమాలో కూడా మాట్లాడింది కదా ఆ క్రికెటర్ని. సో అట్లా ఇంకా ప్రతిరోజు ఏదో విధంగా ఇలాంటి ఇష్యూస్ అంటే మాట్లాడిన ప్రతిసారి నన్ను తప్పులు వెతుకుతున్నారు. సో ఇప్పటి నుంచి నేను ఏ ప్రెస్ మీట్లలో కానీ ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ ఎవరి గురించి కూడా నేను మాట్లాడను. ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఏంటంటే నటించాలి, నటిస్తేనే వాళ్ళ దృష్టిలో మంచివాళ్ళు, ఓపెన్గా మాట్లాడితే వాళ్ళు చెడ్డవాళ్ళు, అట్లా అయిపోయింది ఇప్పుడున్న టెక్నాలజీ అని చెప్పేసి అయితే క్లారిటీ ఇచ్చిండు. సో ఎనీవే రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఇలాంటివి మాట్లాడకుండా ఉంటాను అని అన్నారు. మరి ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం మీరు కామెంట్ చేయండి. జై.